ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాం. మా ప్రియమైన వారులారా, దయతో గమనించండి. నేటి హెబ్రోన్ క్యాలెండర్ దగ్గరకు వస్తాం. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయము 22వ వచనమని క్యాలెండర్ పడి ఉంటుంది, కానీ 24వ వచనమే. మన దేవుడిని యెహోవానే సేవించదము, ఆయన మాటయే విందుము. కాబట్టి గమనించండి మా ప్రియ దేవుని బిడ్డలారా, ఆయనే సేవించాలి, ఆయన మాటే వినాలి. ఇది నిజంగా ప్రజలు వారిలో మాటలైతే చెప్తున్నారు. నిజంగా పరివర్తన చెంది ఆయన్నే సేవిస్తూ ఆయన మాటే వింటే ఎంత దీవెనో తెలుసా? ఆయన మాట వినక న్యాయాధిపతుల గ్రంథంలో ఎంత పాడైపోయారంటే, ఆయన మాట వినక ఆయనను సేవించగా. అందుకే భక్తుడైన యెహోషువ ఒక తీర్మానానికి వచ్చాడు. ఏ తీర్మానానికి వచ్చాడంటే, నేనును నా ఇంటి వారిని యెహోవానే సేవించదము. ఎప్పుడైతే ఈ తీర్మానంలోకి వచ్చాడో ఎంతగానో ప్రజల్లో కూడా కొంత మార్పు అనేది జరుగుతూ వచ్చిందని నేను నమ్ముతున్నాను. కాబట్టి కనీసం మన కుటుంబం మనము దేవుని సేవించడం అలవాటు చేసుకోవాలి. ఇప్పుడు చాలా కుటుంబాల్లో తల్లిదండ్రులు రక్షణ పొందితే పిల్లలు దేవుని సేవించలేక లోకంలో ఉన్న వాటిని సేవిస్తున్నారు. లోకంలో ఉన్నటువంటి వాటిని సృష్టిని దేవుళ్ళుగా ఆరాధిస్తూ ఉన్నారు. కాబట్టి అది కూడా ఏమాత్రం సమంజసం కాదు. కాబట్టి దేవుణ్ణే సేవించాలి. ఎందుకంటే యెషయా గ్రంథం 60వ అధ్యాయం 12వ వచనంలో దేవుని సేవింపనొల్లని రాజ్యమైనను మరి రాజులైనను అధికారులైన అవన్నీ నిర్మూలమైపోతాయి. అర్థమవుతుందా? దేవుణ్ణే సేవించాలి. ఆయన సేవించకపోతే యెహోషువ గ్రంథం 24వ అధ్యాయము 16వ వచనంలో, అందుకు ప్రజలు యెహోవాను విసర్జించి ఇతర దేవతలను సేవించిన యెడల మేము శాపగ్రస్తుల మగుదుముగాక. అంటే శాపాన్ని కొని తెచ్చుకుంటారు. కాబట్టి నిర్మూలమవుతారు, శాపాన్ని తెచ్చుకుంటారు. ఇలా సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయం 3వ వచనంలో దాసులు అవుతారు. ఫిలిష్తీయులకు దాసులైపోయారు. దేవుని సేవించక వారు దాసులు అన్నట్లు మనం చూస్తాం. ఇలా నా ప్రియ దేవుని బిడ్డలారా, నిర్గమకాండం 23వ అధ్యాయము 25వ వచనంలో ఆయన్ను సేవించకపోతే కొన్ని నష్టాలు ఉన్నాయి, సేవిస్తే ఆశీర్వాదాలు కూడా ఉన్నాయి. నిర్గమకాండం 23వ అధ్యాయము 25వ వచనంలో నిర్గమకాండం 23వ అధ్యాయము 25వ వచనం నేను చదువుతాను. నీ దేవుడిని యెహోవాను సేవింపవలెను, అప్పుడు ఆయన నీ ఆహారం నీ పానము దీవించును, నేను నీ మధ్య నుండి రోగం తొలగించెదను. అర్థమవుతుందా? ఒకవేళ సేవించకపోతే మరి మన ఆహారం పానము మరి పరిస్థితులు ఎలా ఉంటే మీరే చూడండి. బహు జాగ్రత్తగా ఆయన్ని సేవించడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే దినవృత్తాంతం 2వ గ్రంథం 32వ అధ్యాయం 17వ వచనంలో అక్కడ హిజ్కియా మీదకి సన్హెరీబు మరి హిజ్కియా నమ్ముకున్న దేవుడు, సేవించే దేవుడు కాపాడలేడు అన్నప్పుడు దేవుడు ఎంత గొప్పగా కాపాడుతూ వచ్చాడు. మరి కాపాడలేడు అని చెప్పాడు. కాబట్టి ఏదేమైనప్పటికీ ఆయన ప్రత్యక్షం అవ్వాలన్నా, ఆ మహోగ్రత తప్పించబడాలన్నా, మరి దీవించబడాలన్నా మనం తప్పకుండా ఆయన సేవించాలి. అపోస్తలుల కార్యం 27వ అధ్యాయం 23వ వచనంలో మీరు చదువుకోండి. నేను ఎవరిని సేవించున్నానో ఆ దేవుడు గడిచిన రాత్రి నాతో మాట్లాడినాడు. అంటే అపాయం నుండి, ప్రమాదాల నుండి దేవుడు తప్పించేవాడు. పౌలు జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు దేవుడు చేయలేదా? చేశాడు. గొప్ప కార్యాలు చేశాడు. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 11వ వచనం మీరు గమనించినట్లయితే మనము ఆత్మీయ దేవుని తీవ్రత గలవారే ఆయన సేవించాలి. ఆత్మలో తీవ్రత గలవారమై ఆయన సేవించాలి. ఒట్టొట్టిగా అది సేవించడం కాదు. ఎందుకంటే ఆనాడు ఇశ్రాయేలును ఎందుకు దేవుడు ఐగుప్తు నుండి బయటికి తీసుకొని దేవుని సేవించడానికి ఎన్నో వచనాలు ఉంటాయి. ఎందుకు మీరు వెళ్తున్నారంటే ఫరో అడిగితే, మేము ఆయన సేవించడానికి వెళ్తున్నాం, మేము ఆయన సేవించడానికి. 8వ అధ్యాయం 1వ వచనం, 10వ అధ్యాయం 11వ అధ్యాయం ఎన్ని వచనాలు ఉన్నాయంటే, కాబట్టి వారు వచ్చిన ఉద్దేశం ఏంటంటే దేవుని సేవించడానికి వచ్చారు. మరి ఆయన్ని సేవిస్తే ఎంత ప్రయోజనం అంటే
మా ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి. దానియేలు గ్రంథము 3వ అధ్యాయం 17వ వచనం 28వ వచనం చదవండి. అక్కడ రాస్తుంటుంది, మేము సేవిస్తున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండమును మమ్మల్ని తప్పించగలడు. కాబట్టి ఆయన సేవించడం ద్వారా భయంకరమైన శ్రమల్లో కూడా తోడుగా ఉంటాడు. దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 16వ వచనం 20వ వచనం, అనుదినము నువ్వు సేవిస్తున్న దేవుడు. కాబట్టి అనుదినం ఆయన్ను సేవించడం ద్వారా సింహాల గుహ నుండి చీల్చివేయ పరిస్థితుల్లో నుండి కూడా దేవుడు మనల్ని కాపాడుతాడు. భయంకరమైన పరిస్థితులు లోకంలో ఉన్నాయి. మరి నా ప్రియ దేవుని బిడ్డలారా, మనందరం కూడా దేవుణ్ణి సేవిద్దామా? ఆయన మాట విందామా? వింటే మనకెంతో క్షేమం, మనం ఎంతో ఆదరించబడతాం. నిజంగా నిర్మూలం కాకుండా, దాసులం కాకుండా, అంత మాత్రమేనంటారు శాపగ్రస్తులం కాకుండా. కాబట్టి మన జీవితాల గొడ్డుతనం లేకుండా, రోగాలు సమస్త విధమైన పరిస్థితులు అతి త్వరలో వస్తున్నాయి, తొందరగా వస్తున్నాయి. వాటి నుండి తప్పించబడాలంటే మనం దేవుణ్ణి సేవించాలి. దేవుని సేవించడం మంచిది. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, కృపగలిగిన దేవా, నిన్ను సేవించుటకు మా అందరికీ నీ కృప దయచేయమని మీ సహాయాన్ని కోరుతూ నాయన, నిన్ను చక్కగా సేవించుటకు మా అందరికీ నీ కృప దయచేయమని నాయన, మా ప్రియులు అనారోగ్యాలతో ఉన్న వారిని కూడా జ్ఞాపకం చేసుకొని మీరు ఆదరించమని మీ దయను కృపను కోరుతూ, నిన్ను సేవింపనులని రాజ్యమైనను రాజులైనను నిలవలేరు, నిర్మూలం అవుతారు. నాయన, నిన్నే మేము సేవించాలి. మా పితరులు ఎంతో గొప్ప తీర్మానాలు చేసుకున్నారు నాయన, నిన్నే సేవించడానికి. కనికరించి నిన్ను సేవించటకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని, మా ప్రియులందరినీ సిద్ధపరచు. అనారోగ్యాలతో వారిని ఆదరించండి, మీరే మహిమ పొందని. ఆయన ఈ దినం ఈ పూర్ల సువార్త కొరకు సహాయం చేయండి. చక్కగా మీరు జరిగించమని ప్రార్థన చేస్తూ, రేపు విజయవాడ మీటింగ్ కొరకు కూడా మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి మనము తగినట్టుగా నడుచుకొనుటయే దైవ చిత్తము. క్రీస్తుననుసరించి నూతన జీవముతో నడుచుకొనుటయే కృపా సహితము. దేవునికి మనము తగినట్టుగా నడుచుకొనుటయే దైవ చిత్తము. క్రీస్తుననుసరించి నూతన జీవముతో నడుచుకొనుటయే కృపా సహితము.